హలో అండి. మేమందరం కార్లో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా. మేము భద్రాచలం వెళ్తున్నామండి. పాల్వంచ టు భద్రాచలం గంటన్నర జర్నీ. మేము ఎందుకు వెళ్తున్నాం అంటే అమ్ముకి బాగా ఫీవర్, చిన్నోడికి కూడా ఫీవర్. వీడు యాక్టివ్గా ఉన్నాడు కానీ అమ్ము మాత్రం బాగా డల్ అయిపోయింది. అందుకే మేము భద్రాచలం అయితే వచ్చేసాము. ఇది యువి రోడ్లో నుంచి రైట్ సైడ్ తిరిగితే స్వాతి హాస్పిటల్ వస్తుంది. ఇది బస్ స్టాండ్ వెనకాల నుంచి అయినా కూడా రావచ్చు. ఇదే హాస్పిటల్. రెగ్యులర్గా మేము అమ్ముకి ఇక్కడే చూపిస్తూ ఉంటాము. ఇద్దరికి అమ్ముకి వైరల్ ఫీవర్ అనుకున్నాం కానీ పొంగు జ్వరం అన్నారు. అదే అమ్మోరు అంటారు కదండి అది. ఇంకా వీళ్ళేమో అప్పుడు ఇంటికి ఏం వెళ్తాం డాడీ, ఇంకెక్కడికైనా వెళ్దాం, పార్క్కి వెళ్దామంటే మనం భద్రాచలం రామాలయం దగ్గర పార్క్ వచ్చామండి. పార్క్ వచ్చిన తర్వాత తీరా వద్దు మనం కాసేపు గోదావరిలో ఆడుకుందామంటే కొంచెం ఇలా గోదావరి గట్టు దగ్గరికి వచ్చేపాటికి వీళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా అనిపించింది. కాసేపు ఎంజాయ్ చేశారు. ఇలా ఈవినింగ్ టైంలో పిల్లల్ని బయటికి ట్యూషన్స్ అటు ఇటు కాకుండా కొంచెం ఇలా పీస్ఫుల్గా వాళ్ళు ఎంజాయ్ చేసే ప్లేస్కి తీసుకెళ్తే వాళ్ళు కొంచెం బ్రెయిన్ రిఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఇంకా కొంచెం ఈ మధ్య హార్ట్ అటాక్లు ఇలాంటివి కూడా వీళ్ళకి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాటర్ కొంచెం బాగాలేదు, అటు సైడ్ బాగుందని ఇంకా ఇక్కడ నుంచి అటు వెళ్తున్నాము. మావాడు ఇంకా చూడండి మొదలేసేసారు. మా అమ్మకి స్నానం అస్సలు వాటర్ తగలకూడదు అంటే కాసేపు నీళ్ళల్లో ఆడుకొని లోపల శంఖాలు అవి ఉంటాయి కదండి, అవి అయితే ఏరుకుంది. చిన్నోడును మాత్రం నీళ్ళల్లో బాగా ఎంజాయ్ చేశాడు. కాస్త ఫోటోలు అయితే దిగేసాము. ఇలా రీల్స్ కూడా తీసేసుకుందాము. మంచి ప్లేస్ దొరికితే మనకి రీల్సే కదండి, 3-4 అయినా తీసుకోవాల్సిందే. ఇప్పుడైతే మా గోదావరి అందాలు అయితే చాలా బాగుంటుంది చూడండి. అస్సలు ఎవరైనా వస్తే కనుక ఈ టైం అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మా అమ్మ చూడండి ఎన్ని శంఖాలు అయితే కలెక్ట్ చేసిందో. మా వాడు ఈతలో బిజీగా ఉన్నాడు. మా అమ్మ అయితే చాలా బాగా ఏరి ఇంట్లో తెచ్చుకొని దాచుకుందనమాట. ఇంకా ఫైనల్గా 6 అయ్యేపాటికి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా మా వాళ్ళు బాగా ఆకలేసిందన్నారు. ఇంకా వీళ్ళు 3 డేస్ నుంచి ఫీవర్లో ఏం తినలేదని చెప్పి ఇంకా ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటా ఉంటే మాకు ఈ గోదావరి గట్టు నుంచి ఇలా దిగి ఇలా స్ట్రైట్గా అయితే రామాలయానికి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ స్నానం చేసి ఇలా నడుచుకుంటా కాస్త దూరంలో సీతారాముల వాళ్ళని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆకలిస్తుంది అన్నప్పుడు మేము ఇక్కడ హోమ్ హౌస్ అని ఇది కొత్త రెస్టారెంట్